హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈ రోజు మనం వీర్య స్తంభనకు ఒక సులువైన అద్భుతమైన చిట్కా గురించి తెలుసుకుందామండి. చాలా మంది కూడా వీర్య స్తంభన సరిగ్గా లేక, అంటే వీర్య స్తంభన అంటే వీర్యం అనేది చాలా త్వరగా పడిపోతూ ఉంటుంది. సో దీన్ని మనం శీఘ్రస్ఖలనం, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అని కూడా అంటారు. సో ఈ వీర్య స్తంభనను మళ్ళీ మనము అదుపు చేయగలిగితే, అంటే ఎక్కువసేపు కనుక వీర్యాన్ని కంట్రోల్ చేయగలిగితే ఈ సమస్యను మనం క్యూర్ చేసుకోవచ్చు. సో దీనికోసము అంగం మీద కానివ్వండి, అదేవిధంగా లోపటి నుంచి పటుత్వం కోసం కానివ్వండి, ఒక అద్భుతమైన చిట్కా చెప్తా అండి. దీనికి కావాల్సిందల్లా తెల్ల గల్జేరు వేరండి. సో ఈ తెల్ల గల్జేరు చెట్లు అనేటివి పొలాల గట్లలో చాలా విరివిగా పెరుగుతూ ఉంటాయండి. వీటిని ఎక్కువగా పచ్చడి చేసుకొని, కూర వండుకొని కూడా తింటూ ఉంటారు. ఇది కళ్ళకు, అదేవిధంగా లివర్కి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎలాంటి వ్యాధులు ఉన్నా. అంతేకాకుండా కిడ్నీలో రాళ్లను తగ్గించడానికి కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఓవరాల్గా రక్త శుద్ధి చేయడానికి ఇది చక్కగా పనిచేస్తుంది. సో అదేవిధంగా ఈ తెల్లగల్జేరు అనే వేరుని, చెట్టు యొక్క వేరుని తీసుకొని వచ్చి మెత్తగా దంచి కొద్దిగా నీరు కలిపి రసాన్ని తీసి, సుమారుగా ఒక 30 ml నుంచి 50 ml వరకు రసాన్ని తీసి అందులో కొద్దిగా కండ చక్కెర కలుపుకొని ప్రతిరోజు ఉదయం పూటన తాగుతూ ఉండాలి. అదేవిధంగా అదే రసాన్ని కొద్దిగా మిగుల్చుకొని కండ చక్కెర కలపక ముందు దాన్ని అంగం మీద కూడా కొద్దిగా మసాజ్ చేయాలి. అంటే ఆ రసాన్ని వేసుకుని అంగం మీద కూడా మంచిగా మసాజ్ చేసుకోవాలి. ఇలా ప్రతిరోజు చేస్తున్నట్లయితే ఈ వీర్య స్తంభన అనేది కలుగుతుంది. అంటే అంగం మీద వీర్యాన్ని ఆపగలిగేటటువంటి పటుత్వం అనేది పెరుగుతుంది. సో చాలా మందికి ఈ పటుత్వం లేక ఈ శీఘ్రస్ఖలన సమస్య బాధపడే వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలను కనుక క్రమం తప్పకుండా మనం ఫాలో అయినట్లయితే తప్పకుండా మేలు జరుగుతుంది. సో వీటిలో మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉండదండి. కాకపోతే చెప్పినట్టుగా టైం టు టైం ఫాలో అవ్వాలి, దాన్ని రెగ్యులర్గా ఉపయోగించాలి. కొద్దిగా నాన్ వెజ్ కానివ్వండి, డ్రింకింగ్ కానివ్వండి, స్మోకింగ్, పొగాకు ఉత్పత్తులు ఇలాంటివి తీసుకోవడం మాత్రం పూర్తిగా మానివేయడం అనేది బెటర్గా మనకు పనిచేస్తుంది. అంటే ఇది ఆయుర్వేదంకి చిట్కాలకు ఇవి కొంత వ్యతిరేకం అన్నట్టు, అందుకనే తినకుండా ఉండడం మంచిది. సో సాధ్యమైనంత వరకు స్టాప్ అండ్ ప్లే టెక్నిక్ను కూడా ఉపయోగిస్తూ ఉండాలి. సాధ్యమైనంత వరకు ఎక్కువ ఎగ్జైట్ కాకుండా, టెన్షన్ పడకుండా నిదానంగా వర్క్ చేసుకునే విధంగా చూసుకోండి. సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా సలహాలు సూచనలు కావాలన్నా కింద స్క్రోల్ నెంబర్స్కి నాకు ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ తెలియజేయచ్చు. లేదా కింద డిస్క్రిప్షన్లో మా యొక్క అడ్రస్ ఉంటుంది. అడ్రస్ కూడా నేరుగా వచ్చి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనల్ని, అదేవిధంగా మెడిసిన్స్ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉంటే మీ సమస్యను తెలియజేసి కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాట్ వైద్యం ఛానల్ మీకు అందిస్తుంది. అదేవిధంగా డిస్క్రిప్షన్లో కింద మన గ్రూప్ లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందులో ఎప్పటికప్పుడు పొందుపరుస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.